హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించి పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ వ్యవధిపై గౌరవనీయ హైకోర్టు వెలువరించిన తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు, దాని నేపథ్యం, కోర్టు పేర్కొన్న అంశాలు, పెన్షనర్లపై దాని ప్రభావం మరియు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ విశ్లేషణలో సమగ్రంగా పరిశీలిద్దాము. నేపథ్యం మరియు మధ్యంతర ఉత్తర్వులు. సమస్య ఏంటంటే, పదవీ విరమణ సమయంలో పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా తీసుకున్నందుకు గాను నిర్దిష్ట కాలం పాటు వారి వారి పెన్షన్ నుంచి కొంత మొత్తం రికవరీ చేయబడుతుంది. ఈ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి తగ్గించాలి అనేది పెన్షనర్ల ప్రధాన డిమాండు. న్యాయ పోరాటం. ఈ సమస్యపై గత నవంబర్ నెలలో పలువురు పెన్షనర్లు విజయవాడ హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. మధ్యంతర ఊరట. ఈ కేసు విచారణలో భాగంగా 135 నెలలు రికవరీ పూర్తి చేసుకున్న వారికి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రికవరీని నిలుపుదల చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిని అనుసరించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కూడా మెమో జారీ చేసి 135 నెలల రికవరీ పూర్తయిన వారికి రికవరీని నిలిపివేయడం జరిగింది. ఇది పెన్షనర్లకు తాత్కాలికంగా కొంత ఊరటనిచ్చింది. హైకోర్టు తుది తీర్పు మరియు పేర్కొన్న అంశాలు ఏంటంటే, రిట్ పిటిషన్ అండి. రిట్ పిటిషన్ నెంబర్ చూడొచ్చు 24822. డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ 2025. అయితే మధ్యంతర ఉత్తర్వులతో ఆశలు చిగురించినప్పటికీ తుది తీర్పు పెన్షనర్లకు ప్రతికూలంగా అయితే వచ్చింది. కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాలన్న అభ్యర్థనను కోర్టు త్రోసిపుచ్చుతూ కోర్టు దాఖలైన అన్ని కేసులను కూడా కొట్టివేసింది. ఈ తీర్పులో కోర్టు ప్రస్తావించిన ముఖ్య అంశం ఏంటంటే, ఉద్యోగి సమ్మతితో. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో కమ్యూటేషన్ నిబంధనలకు సమ్మతించి సంతకం చేసి ఉంటాడు. కాబట్టి ఆ నిబంధనకు కట్టుబడి ఉండాలి. రెండవది, ఆర్థిక భారం. ఒకవేళ పెన్షనర్లు 15 సంవత్సరాల రికవరీ పూర్తి కాకముందే మరణిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికమవుతుందనే వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. పెన్షనర్స్ మోర్టాలిటీ రిస్క్. మూడవది, వడ్డీ రేట్ల లెక్కింపు కోర్టు పరిధిలోకి కాదు. వడ్డీ రేట్లు తగ్గాయనే కారణంతో రికవరీ కాలాన్ని తగ్గించాలని కోరటం, దానిపై లెక్కలు వేయడం కోర్టు పని కాదది. ఈ అంశాన్ని ప్రభుత్వం పే రివిజన్ కమిటీ ద్వారా పరిశీలించుకోవాలని సూచించడమైనది. నాలుగవది, చట్టబద్ధమైన పరిశీలన. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షనర్స్ రూల్స్ 1944, ముఖ్యంగా రూల్ నెంబర్ 8, ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర రాష్ట్రాల కోర్టుల తీర్పులు, పలు కేంద్ర పే కమిషన్ల సిఫార్సులు మరియు వాటిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి 9, 10, 11వ పే కమిషన్ల సిఫార్సులు మరియు ప్రభుత్వ నిర్ణయాలు, పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు, ప్రభుత్వం సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో అంశాల వంటి అనేక కోణాలను కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే ఐదవది, 15 సంవత్సరాల కాలపరిమితి సముచితం. పైన పేర్కొన్న అన్నిటినీ విశ్లేషించిన మీదట ప్రస్తుతం 15 సంవత్సరాల కమ్యూటేషన్ రికవరీ కాలం సముచితమైనదని కోర్టు భావించింది. పిటిషనర్లు కోరినట్లుగా దానిని 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ అన్ని పిటిషన్లను కొట్టివేసింది. తీర్పు పర్యవసానాలు మరియు పెన్షనర్లపై ప్రభావం. తీవ్ర నిరాశ. ఈ తీర్పు పెన్షనర్లలో తీవ్ర నిరాశ, నిస్పృహలను కలిగించింది. సర్కులర్ రద్దు. గతంలో 135 నెలలు దాటిన వారి నుండి రికవరీ నిలుపుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ ఉత్తర్వులు కూడా ఈ తీర్పు కారణంగా రద్దయ్యే అవకాశం ఉంది. తిరిగి రికవరీ ప్రమాదం. దీని ఫలితంగా 135 నెలలు దాటిన తర్వాత 15 సంవత్సరాల లోపు రికవరీ నిలుపుదల చేయబడిన వారి నుంచి ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఈ రికవరీ ప్రాసెస్‌ను మళ్ళీ రికవరీ చేసే ప్రమాదం పొంచి ఉంది. ఇది పెన్షనర్లపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. వివిధ పెన్షనర్ల సంఘాల స్పందన మరియు భవిష్యత్తు కార్యాచరణ. సో, ఏపీఎస్ జీఆర్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు విజయవాడ చూసుకున్నట్లయితే, సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ గంగమ్మ నాయుడు గారితో శ్రీ వి. గురురాజీరావు గారి ద్వారా సంప్రదించి సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్ళే సాధ్యాలను పరిశీలించి తదుపరి చర్యలు
తెలియజేస్తామని పేర్కొన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు ఈ సమస్యను కోర్టు ద్వారా కాకుండా ప్రభుత్వంతో చర్చల ద్వారా ఉత్తర్వులు సాధించడం ద్వారా పరిష్కరించుకోవాలని మొదటి నుండి చెబుతున్నామని గుర్తు చేశారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో తీసుకున్న నిర్ణయం మేరకు కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 12వ పే కమిషన్ ఏర్పాటైన తర్వాత కమిషనర్కు అన్ని వివరాలతో కూడిన వినతి పత్రం సమర్పించాలని, మరోవైపు ప్రభుత్వానికి నేరుగా విజ్ఞప్తి చేస్తూ 135 నెలల రికవరీ కాలాన్ని తగ్గిస్తూ జారీ చేసిన సర్క్యులర్ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన జీవో విడుదల చేయాలని ప్రయత్నాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ అమలాపురం విషయానికి వచ్చినట్లయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో పెన్షనర్ల పట్ల సానుభూతితో పరిశీలించి 135 నెలలకు కమ్యూటేషన్ రికవరీని రిస్టోర్ చేస్తూ జీవోను జారీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వంలో పరిస్థితి ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కమ్యూటేషన్ రికవరీ కాలం ఎలా ఉందో పరిశీలించడం అవసరము. గుజరాత్లో అయితే 13 సంవత్సరాల రికవరీ, మధ్యప్రదేశ్లో అయితే 12 సంవత్సరాల రికవరీ, ఒరిస్సాలో 12 సంవత్సరాల రికవరీ, పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాల్లో కూడా గతంలో ఇవే అంశాలపై 15 సంవత్సరాల కమ్యూటేషన్ రికవరీని సమర్థిస్తూ అందుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు కూడా అదే బాటలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తదుపరి కేంద్ర పే కమిషన్లో రికవరీ వ్యవధి తగ్గింపు కోసం అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య ఏఐఎస్పీఎఫ్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏఐఎస్పీఎఫ్ సెక్రటరీ జనరల్ శ్రీ సుధాకర్తో చర్చించినట్లు సమాచారం. ఈ అంశాన్ని ప్రధానమంత్రికి సమర్పించనున్న వినతి పత్రంలో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు పెన్షనర్లకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వివిధ మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగించాలని పెన్షనర్ల సంఘాల నాయకులు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు, తదుపరి పే కమిషన్కు విజ్ఞప్తులు మరియు అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం వంటి ప్రయత్నాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల అనుభవాలు, కేంద్ర ప్రభుత్వ పరిణామాలు కూడా భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తాయి. సో ఆలస్యమైనప్పటికీ పెన్షనర్ల న్యాయమైన కోరిక నెరవేరుతుందనైతే ఆశిద్దాం. ప్రభుత్వాలు కూడా పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులను, వారి సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథంతో ఈ సమస్యను పరిశీలించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. కమ్యూటేషన్ రికవరీ అనేది 15 సంవత్సరాలు ఉండొచ్చా? లేదా 11 సంవత్సరాలు 3 నెలలు గానీ, 12 సంవత్సరాలు గానీ ఉంటే బాగుంటుందా? సో కోర్ట్ ఏం చెప్తుంది? పెన్షనర్ తెలిసే కమ్యూటేషన్ తీసుకుంటాడు కదా! సో మళ్ళీ మధ్యలో ఇలా మార్పు కోరటం ఏంటి? సో ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయన్నమాట. సో వీటన్నిటిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.